హలో అండి. వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి హైదరాబాద్ ఫేమస్ చికెన్ 355 ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు అట్లా బార్గా కట్ చేసుకోండి. శుభ్రంగా కడిగేసి వాటర్ లేకోకుండా వడగట్టుకోండి. కొంచెం టిష్యూ పైన వేస్తే వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి అవన్నీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఉప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఎగ్ ఫుల్ ఎల్లోతో పాటు వేస్తే 1 వేసుకొని సరిపోతుంది. లేదు వైట్ ఒకటే వేస్తామంటే 2 వేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కొంతమంది తినరు కదా, అలా అనమాట. నేను మా ఇంట్లో కూడా ఎల్లో ఎవరు తినరు, అందుకని నేను వైట్ ఒకటే 2 ఎగ్గులు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ 7 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం ఏమన్నా గట్టిగా ఉంది అంటే కొంచెం నీళ్ళ చిలకరించుకోవచ్చు. స్మూత్గా కలుపుకోవాలి, లేకపోతే బోన్లెస్ కదండి, మనకి చితికిపోతాయి ముక్కలు. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా ఉండాలన్నమాట. కలిపేసుకుని 1 గంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా ఒక్కొక్క ముక్క వేస్తూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, అతుక్కుపోతాయి. అందుకని ఇట్లా ఒక్కొక్క ముక్క వేసి దూరంగా వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పాలి. ఇలా తిప్పుతూ ముక్క ఎక్కడ చితుక్కోకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలు ఇలాగే ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం వెడల్పులాంటి ప్యాన్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు. దాంట్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయ చీలికలు ఒక 8 నుంచి 10 బారుగా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా ఒక 10 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3.5 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఎందుకు వేసినప్పుడు కొంచెం వాటర్ లాగా వస్తే మళ్ళీ అంత వాటర్గా అవుతుంది, కంగారు పడొద్దు. కొంతసేపటికి మళ్ళీ చిక్కబడిపోతుంది అనమాట. కానీ ఈ మసాలాని ఎక్కడ మాడకోకుండా చూసుకోండి. మాడితే టేస్ట్ అదిగోండి ఇట్లా వాటర్ లాగా వస్తుంది, కొంతసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, సోయా సాస్ కూడా వేయాలి. సోయా సాస్ వేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. ఇదిగోండి ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి టాస్ చేసుకోవాలి. ఇలా గెరిటితో తిప్పితే మనకి చితికిపోతాయి. అంతే అండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే సూప్తో పాటు పక్కన ఒక సూప్ ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.